హాయ్ ఫ్రెండ్స్, సస్య మీకు స్వాగతం చెప్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను పెంచుకున్న 3 కుందేళ్ళల్లో ఆ వైట్ కుందేలు సంతానం అన్నమాట. దీని వెనక ఒక పెద్ద సాహసగాథ ఉంది. ఈ చిన్ని కుందేలు సాహసియే. అంటే ఈ కుందేలు పిల్ల వాళ్ళ మదర్ కూడా సాహసియే. ఆ సిట్యుయేషన్‌ని ఎదుర్కొన్న నేనేంటో ఇంకా నాకు అర్థం కాలేదు. మేము వీటి మూడిటిని తీసుకొని కారులో పాల్వంచకి ప్రయాణం అయ్యాము వయా నల్గొండ. నల్గొండలో కూడా నేను వాటిని దించి ఫుడ్ వేసాను. అప్పుడు కూడా నాకేం కనిపించలేదు. ఇంటికెళ్ళాక వాటిని బయటికి పంజరంలోకి బుట్టలో పెట్టి తీసుకెళ్తాను నేను ఎప్పుడైనా. బు బుట్టలో నుంచి పంజరంలోకి అంటే వాటి ఇల్లులోకి మారుస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు కనిపించాయి 5. అరే! అరే! అని చెప్పేసి గబగబా తీసి వాటిని నీట్ చేసేసరికి అప్పటికే 2 చనిపోయున్నాయి, వెళ్ళిపోయాయి. 3 ఉన్నాయి. మూడిటిని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాను. ఒకటి పోయింది అక్కడే. రెండిటిని ఇక్కడికి పట్టుకొచ్చాను. ఇక్కడ కూడా ఒకటి పోయింది. ఒక్కటి మాత్రం మిగిలింది. వీటిని అమ్మిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేం చెప్పారంటే, మదర్ పాలు ఏదైతే బాగా తాగగలుగుతుందో అది మాత్రమే సర్వైవ్ అవుతుంది అని చెప్పారు. ఇదొక్కటే పోటీపడి తాగింది వాళ్ళ మదర్ మిల్క్ అనమాట. దాంతో దీనికి మాత్రమే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అట్లా ఇది సర్వైవ్ అయింది. అయితే ఇదంతా అసలు 5 కూడా బతికేయేమో గానీ విపరీతమైన చలి ఉండడంతో అసలు రిటర్న్ ప్రయాణము నెక్స్ట్ డేనే అయ్యింది పాల్వంచ నుంచి హైదరాబాద్‌కి. దాంతో మొత్తం అసలు ఆ చలికి తట్టుకోవడం కష్టమైంది. వాటికి ఎంత కప్పినా దూది పెట్టి చుట్టూ కవర్ చేశాను. మొత్తం నాప్కిన్స్ అవన్నీ కప్పాను. ఏం చేసినా దక్కలేదవి. సరే దక్కకపోయినాయి. దక్కిన దాన్ని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి గదా అని ఇంకా దీన్ని అపురూపంగా చూడడం మొదలుపెట్టాము. ఇది చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టగానే అసలు ఎంత ఆత్రంగా తాగుతుందంటే పాలు హడావిడిగా ఆత్రంగా తాగేసి కడుపు నిండా వెంటనే పడుకుంటుంది కాసేపు. కునుకు తీస్తది. 13 డేస్‌కో ఏమో కళ్ళు 2 విచ్చుకున్నాయి దీనికి. బాగా చూస్తుంది. ఇప్పుడు పిలవగానే ఎటు పిలిచామో అటువైపు చూస్తుంది. వాళ్ళ అమ్మలాగే గంతులు వేస్తుందనమాట. ఇంకా అచ్చం వాళ్ళ అమ్మ, నాన్న పోలికలతోటే ఉంది. బాగా హుషారుగా ఉంది. నేను వీడియో తీస్తుంటే వాళ్ళ అమ్మ, నాన్న ఎలా అయితే పోజులు ఇస్తారో ఇది కూడా అలాగే చేస్తోంది. ఫోటోలు తీసినా, వీడియో తీసినా. అప్పుడే దానికి అన్ని బుద్ధులు ఎలా వచ్చాయో ఏంటో. ఇంకా ఉంది.